హాయ్ అండి. ప్రోమో ఇప్పుడే చూసాను, చాలా బాగుంది ప్రోమో అయితే. ఇంకోటి ఈరోజు వెళ్ళిపోయేదైతే గౌరవ్ అనమాట. గౌరవ్ ఎలిమినేట్ అయిపోతున్నాడు. సో రాగానే నాగార్జున సార్ రాగానే ఒక గేమ్ పెడతారనమాట. గేమ్ వచ్చేసి మీకు ఎవరైతే ఎక్కువ హర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒక మీరు రీజన్ చెప్పి వాళ్ళకి మిరపకాయ తినిపించాలని చెప్తారనమాట. ఫస్ట్ దివ్య అనమాట. దివ్య భరణి గారిని ఎంచుకొని నన్ను ఎక్కువ హర్ట్ చేసింది భరణి గారే, ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్లో నా వైపు రాకుండా అక్కడే ఉండిపోయారు. సో నాకు చాలా హర్ట్ అనిపించింది, అందుకే నేను ఈ మిరపకాయ తినబెడతానని చెప్తానమాట. సో దానికి అతను యాక్సెప్ట్ చేసి తింటారనమాట. సో చెప్పిన రీజన్ కూడా నాకు బాగా నచ్చింది, ఎందుకంటే అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఇద్దరి మధ్యలో నలగడం ఇష్టం లేక అక్కడే నిలబడ్డాడు అనమాట. తన సైడ్ నుంచి తను రైట్, ఈమె సైడ్ నుంచి ఈమె రైట్, ఎందుకంటే ఈమెకి సపోర్ట్ కోరుకున్నది, స్టాండ్ తీసుకోమన్నప్పుడు స్టాండ్ తీసుకోలేదు. సో ఈమె హర్ట్ అయింది, అందువల్ల హర్ట్ అయినందుకు మిరపకాయ తినిపించింది. సో రీజన్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి డెమోన్ అనమాట. డెమోన్ కళ్యాణ్ పైన హర్ట్ అయినా అని చెప్తాను అనమాట. ఎందుకు అంటే మొన్న జరిగిన ఆర్గ్యుమెంట్లో తనుజకి డెమోన్కి జరిగిన ఆర్గ్యుమెంట్లో కళ్యాణ్ తన గురించి స్టాండ్ తీసుకోలేదు. ఇంకోటి సారీ చెప్పిన క్యారీ ఫార్వర్డ్ చేసుకోటు, తన మీద ఎటువంటి స్టాండ్ తీసుకోకుండా తనుజ చుట్టే ఉంటుందని అట్లా దానికి హర్ట్ అయినా అని చెప్పి రీజన్ చెప్తాను అనమాట. సో ఇది కూడా వ్యాలిడ్ అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్లో డెమోన్ కళ్యాణ్ తీసేసినందుకు అదే మనసులో పెట్టుకొని డెమోన్తో సరిగా ఉండకుండా అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు కూడా. సో నాకు డెమోన్ చెప్పిన మాటలు కరెక్ట్ అనిపించినాయి. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు అనమాట. భరణి గారు తనుజ పైన హర్ట్ అయినా అని చెప్పి చెప్తానమాట. ఎందుకు అంటే ఆల్రెడీ ఎప్పుడు డిస్కస్ చేసినా కానీ తనుజ ఒకటే మాట్లాడతా, నీ గేమ్ గురించి నువ్వు ఉంటలేవు అంటే నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళి రీఎంట్రీ ఇచ్చిన అంటే మళ్ళీ నేను ఒక స్టాండ్ పై నుండి నేను ఆడుతున్నా, నేను నా గేమ్ని మార్చుకొని ఆడుతున్నా, ఆయన ఎంత చెప్పినా వినకుండా అదే పదే మాట్లాడడం నాకు చాలా హర్టింగ్ ఉందని చెప్పి చెప్తానమాట. సో భరణి గారి పాయింట్ కూడా కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే తను మారిండు కానీ తనుజ ఏంటంటే కొంచెం మళ్ళీ తన గురించి తను చూస్తుంది కాబట్టి చెప్తుందనమాట, అది కాదు ఇదని. సో అతను మారిండు అన్నప్పుడు యాక్సెప్ట్ చేసి తన గేమ్ని తను ఆడనిస్తే బాగుంటుంది అనిపించింది. మళ్ళీ మధ్యలో చేయొద్దని అనిపించింది. తను మళ్ళీ అట్లా కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ ఇద్దరి మధ్యలో బాండింగ్ పెట్టుకొని మళ్ళీ బాండింగ్స్ పైననే ఒకసారి వెళ్ళొచ్చింది కాబట్టి మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. తన గేమ్ తను ఆడుతుండు, సో తను ఆడనివ్వాలి. ఇంకోటి ఏంటంటే తనుజ తన మంచి కోసమే చెప్తుందేమో మళ్ళీ గేమ్ మంచిగా ఆడు చెయ్యి అని చెప్పి, కాకపోతే పదే చెప్పడం తను తీసుకోలేకపోతుండు. సో తన పాయింట్లో తను రైట్, ఈమె పాయింట్లో ఈమె రైట్. సో ఇంకోటి తనుజ మిరపకాయ తిననంటది, సో గుంజులు తీస్తుంది. ఇంకోటి మెయిన్ పాయింట్ వచ్చేసి నిన్న ఎపిసోడ్లో నాకు ఎవ్వరూ సపోర్ట్ చేస్తలేదు అని చెప్పింది ఆమె. నాకు ఎంత ఇరిటేట్ అనిపించింది అంటే అబ్బా ఎంత వరస్ట్ అనిపించింది అంటే ఆమె గురించి ఆమె మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో కావాలని ఆమె ఏదో గెలవాలని కాదు, ప్రేమతోని తనతో కొందరు భయపడి చేస్తురు, కొందరు ప్రేమతో చేస్తురు, కొందరు మనస్ఫూర్తి ఇష్టపడి సపోర్ట్ చేస్తురు. అలాంటిది అందరూ ఆమె గురించి స్టాండ్ తీసుకుంటారు. ఆమెకు తీసుకున్నంత స్టాండ్, ఆమెకి ఇచ్చినంత ప్రేమ ఎవ్వరికి ఇవ్వలేదండి. హౌస్లో అయితే అందరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు, ఆమెకు చేసిన సపోర్ట్ అయితే ఈ హౌస్లో ఎవ్వరికి చేయలేదు. అలాంటిది తనుజ అసలు నాకు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు, ఎవ్వరు సపోర్ట్ లేదు అంటుంది. కళ్యాణ్ అంతగానం ఎన్నిసార్లు కళ్యాణ్ మీద ప్లానింగ్స్ వేసినా కళ్యాణ్ సపోర్ట్ చేస్తూనే ఉండు. భరణి గారు మళ్ళీ రిటర్న్ వచ్చినా నీకు సపోర్ట్ చేస్తూనే ఉండు. పాపం ప్రతి ఒక్కరు ఇమాన్యుల్ ఆల్రెడీ ఎంత గొడవపడ్డ ఇమాన్యుల్ తనతో కూర్చొని మాట్లాడుతూనే ఉండు. ఇంతగానం సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేస్తలేరు అంటే ఇంకేం చేయాలి అసలు అర్థమే అవుతలేదు నాకు. పాపం నాకైతే చాలా వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది తన విషయంలో మాత్రం. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. సో మీరేమనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ చేయండి. తనుజ అలా అనడం కరెక్టా కాదనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ గేమ్ అయితే అయిపోతుందండి, ఇంకా కొంతమంది ఉన్నారు, ఆ కొంతమందిని కూడా ఎపిసోడ్లో చూపిస్తాను అనమాట. అలా గేమ్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ వస్తుంది అనమాట. ఆ ఎలిమినేషన్ రౌండ్లో ఇద్దరికి ఒక గార్డెన్లో ఒకటి పెడతారనమాట టాస్క్ లేక. అది ఒకరు ఇట్లా మూవ్ చేస్తే ఎవరిదైతే ఎక్కువ పడి అలా ఫోటో వస్తుంది అనేది చూపిస్తారనమాట. ఫోటో రావడమో లేకపోతే వాళ్ళ నేమ్ రావడమో జరుగుతుంది. అలా వెళ్ళిపోతారనమాట. ఆ బాల్ కింద పడుతుంది అనమాట గౌరవ్ది. అలా గౌరవ్ బాల్ కింద పడడం వల్ల అక్కడ డిస్ప్లే కావడం అన్న జరుగుతుంది అనమాట పేరు. అలా గౌరవ్ అయితే వెళ్ళిపోతాడు అనమాట, ఎలిమినేట్ అవుతాడు.
సో ఈ సీజన్లో డబుల్ ఎలిమినేషన్ అయితే అయ్యిందనమాట ఈ వీక్లో. గౌరవ్ వెళ్ళడం అనేది ఫేరా అన్ఫేర్ అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.